యేసునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని గత కాలంలో షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి ఏ విధముగా యేసు ప్రభు తన మహిమను పంపించి కాపాడి ఉన్నాడో చెప్పి ఉన్నాను. ఈరోజు మీ మధ్యకు దానియేలు అనే మహాభక్తుడిని సింహాల గుహలో నుండి తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభు దేవుని దూతగా ఎలా వచ్చి రక్షించాడో మీ ముందుకు వస్తున్నాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, దానియేలును సింహాల గృహంలో పడేయాలని కుట్ర చేసినటువంటి వారందరూ రాజునొద్దకు సందడిగా కూడి వచ్చిరి. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సహస్రాధిపతులను అందరూ కూడి రాజుకు ఒక శాసనమైన ఖండితమైన శాసనము చేయవలసినదిగా యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు తన యొద్ద తనను తప్ప ఎవరిని, ఏ దేవుణ్ణి, ఏ మనుషుడిని పూజించకూడదని శాసనం చేయాలని చెప్పి రాజు దగ్గర నుంచి శాసనము చేయించి తీసుకుని మరి వచ్చినట్టుగా రాయబడింది. చూడండి ఎంత గొప్ప కుట్రను జరిగించారో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజు కూడా దానియేలు అంటే మహాప్రేమ. దానియేలుని ఆ సింహాల గుహలో పడబెట్టిన రాజు కూడా ఇష్టం లేదు. అయినప్పటికీ శాసనం బయలుదేరిన తర్వాత రాజు కూడా ఏం చేయలేడు. యెహోవా యొద్ద నుండి ధర్మశాస్త్ర గ్రంథం అనే శాసనం బయలుదేరిన తర్వాత యెహోవాయే తన కుమారుడైన యేసుక్రీస్తు దేవుణ్ణి పంపించి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పూర్తి గావించి దాని మీద నుంచి వచ్చే ప్రతి పాపము నుండి ప్రతి మనుష్యుని రక్షించడానికి, రక్తం కార్చి త్యాగం చేసి రక్షించడానికి యేసుక్రీస్తు దేవుణ్ణి పంపించి యేసుక్రీస్తే మనకు దేవుడుగా ఉంచి ఆయన త్యాగభరితమైన గొప్ప త్యాగాన్ని బట్టి మనకు పాప విమోచనం కలిగి ఆ నరకం నుండి తప్పించబడిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథంలో దానియేలును రక్షించినటువంటి దేవుడు ఈ రోజు వరకు మనలందరినీ రక్షిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. రాజు ఏం చేస్తున్నాడంటే, అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. నాట్య వాయిద్యాలు జరగనీయలేదు, కాలక్షేపం చేయలేదు. రాజు ఉపవాసం ఉండి దానియేలు కోసం రాజే ప్రార్థన చేశాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో, ఈ రాజుగారు గుహ దగ్గరకు తెల్లవారే పరిగెత్తుకుని వచ్చి దుఃఖస్వరంతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేన పరిశుద్ధమైన దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని ఆయన అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండి తిని కదా, కనుక ఆయన తన దూతను పంపి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అక్కడ దూతగా ప్రత్యక్షమై సింహాల నోళ్లను మూయించాడు. సింహాల నోళ్లను మూయించడం అంత గొప్ప, ఇది అంత ఈజీ అయిన పని కాదు. అంత ఆకలితో ఉన్నటువంటి సింహాల నోళ్లను దేవదూత అడ్డం వచ్చి అక్కడ వారి నోళ్లు మూయించి దానియేలుకు ఏ హాని కలగకుండా చేసనని రాయబడి ఉంది. వెంటనే ఆయన చేస్తున్నాడు, నీ దృష్టికి రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా అన్నాడు. రాజు ఎందును గూర్చి ఎంతో సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయించమని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదని రాజు గ్రహించి, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద ఎవరైతే నేరము మోపారో ఆ మనుషులను తోడుకొని రండని పిలిచి సింహాల గుహలో పడద్రోసిరి. వారు వారి కుమారులను కూడా పడద్రోసిరి. అయితే వారు ఆ గుహ అడుగుకు చేరక మునిపే, గుహలో నుంచి అడుక్కు చేరక మునిపే ఎదురుగా పరిగెత్తుకుని వచ్చిన ఆకలితో ఉన్న సింహాలు
సింహాల పాలైది. సింహములు వారి ఎముకలను కూడా సైతం కొరికి పగలగొరికి పొడి చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మననేమో ఇదే దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో నుండి రక్షించాడు. ఇప్పుడు దానియేలును సింహాల గుహలో నుండి తప్పించినది యేసుక్రీస్తు ప్రభువే అని. అంతేకాదు కొత్త నిబంధన గ్రంథంలో పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వారి సంఖ్యల నుండి వారి బంధకముల నుండి అర్ధరాత్రి పెద్ద భూకంపం కలిగించి ఆ సంఖ్యలను బంధకములను విడిపించి కలిగించినది కూడా యేసుక్రీస్తు ప్రభు. అక్కడ అపోస్తల కార్యంలో అక్కడ పౌలు శీలను రక్షించిన దేవుడు ఇక్కడ దానియేలు